నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇక మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొన్ని రోజులుగా ఒక వార్త వింటా ఉన్నాం. ప్రధానంగా సోషల్ మీడియాలో మొత్తం కూడా ఎక్కడ చూసినా అదే వార్త కనబడతా ఉంది. ఒక పునర్వికశ్రీ అనేటటువంటి చిట్టి తల్లికి సంబంధించి, ఆ చిట్టి తల్లి ఆరోగ్యానికి సంబంధించి ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం కూడా అందరూ మాట్లాడుతూ ఉంటే, అందరూ డబ్బులు కొడుతూ ఉంటే, ఇంకా చాలా మంది వాళ్ళ పనులు మానేసి ఆ చిట్టి తల్లి ప్రాణం కోసం వాళ్ళంతా కూడా ఒక పోరాటం చేస్తూ ఉంటే నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం మానవత్వం అనేది ఇంకా చాలా బ్రతికే ఉన్నది. నిజంగా మనలో ఇంకా మానవత్వం అనేది ఉన్నది అనే దానికి నిదర్శనం ఏదైతే పునర్వికశ్రీ అనేటటువంటి చిట్టి తల్లి కోసం అందరూ కూడా వెళ్ళి వాళ్లకు ఉన్నటువంటి సొంత పనులు పక్కన పెట్టి మరి చాలా మంది డబ్బులు సేకరిస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది పునర్వికశ్రీ చిట్టి తల్లికి, అసలు ఆరోగ్య సమస్యలు ఎందుకు వచ్చినాయి, అసలు ఏం జరిగింది పూర్తిగా కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వార్తలు తెరపైకి తీసుకొచ్చేందుకు మీ అందరి మద్దతుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన వెల్దుర్తిలో సురేష్ కుమార్ పుష్పావతి అనేటటువంటి దంపతులు ఇద్దరు ఉన్నారు. వాళ్లకు పుట్టినటువంటి గారాల బిడ్డ ఒక ముద్దుల కూతురు పునర్వికశ్రీ. అయితే ఆమె పుట్టిన తర్వాత వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇంట్లో ఒక మహాలక్ష్మి వచ్చింది. మంచిగా అంతా ఇంటిలో మొత్తం కూడా దీపాంతలు పెట్టి కాంతులు వెలిగితే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఆ చిట్టి తల్లిని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. చాలా మంచిగా ఆ చిట్టి తల్లిని ప్రతిరోజు కూడా తనతో ఆడుతూ పాడుతూ ఒక 4 నెలల వరకు, అంటే ఆ చిట్టి తల్లి పుట్టిన తర్వాత ఒక 4 నెలల వరకు తనని మంచిగా చూసుకున్నారు. తనతో టైం స్పెండ్ చేస్తూ చాలా చక్కగా చూసుకున్నారు. కానీ తను పుట్టిన 4 నెలలకు ఒక షాకింగ్ న్యూస్ ఆ తల్లిదండ్రులు విన్నారు. ఒక్కసారిగా వాళ్ళ గుండె ఆ వార్త వినగానే ఆగినట్టు అయిపోయింది. నిజంగా వాళ్ళ గుండెనే కాదు, ఎవరికైనా కూడా ఆ వార్త వింటే ఖచ్చితంగా గుండె ఆగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవాళ ఆ తల్లి పడుతున్నటువంటి, ఆ చిన్నారి తల్లి పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు తనకు ఏ రకంగా వచ్చినాయంటే, కొన్ని లక్షల మందిలో ఒకరికి ఆ వ్యాధి సోకుతుందట. సో అటువంటి ఆ వ్యాధి పునర్వికశ్రీకి వచ్చింది. అంటే లక్షల మందిలో ఒకరికి వస్తుందంట. ఆ ఒకరికి పునర్వికశ్రీ ఇవాళ ఆ వ్యాధిని ఫేస్ చేస్తూ ఉంది. సో చాలా చిన్న వయసు, 7 నెలలు ఉన్నది ఇప్పుడు. సో 7 నెలల వయసులో స్పినల్ మస్కులర్ అట్రోపీ అనేటటువంటి ఒక వ్యాధి సోకింది. సో దీనికి జోలోజెన్స్మా అనేటటువంటి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. సో ఏదైతే తనకు వచ్చినటువంటి వ్యాధి స్పినల్ మస్కులర్ అట్రోపీ అనేటటువంటి వ్యాధి ఆ చిట్టి తల్లికి సోకింది. అది కూడా అందులో కూడా మళ్ళీ ఒక పెద్ద వ్యాధి అట అది. మరి సో అది ఎవరికి కూడా సోకదట. అంటే కొన్ని లక్షల మందిలో ఒక్కరికి వస్తుందట. సో ఆ వ్యాధి ఇవాళ ఈ చిట్టి తల్లికి వచ్చింది. వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తే నిజంగా ఇంకా బాధ అనిపిస్తుంది. చాలా పేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్క ఆడనటువంటి పరిస్థితి. పొద్దుగాల లేచిపోయి పని చేస్తే, కష్టపడితే తప్ప నోట్లోకి 4 మెతుకులు పోలేనటువంటి పరిస్థితి. మరి ఇంత గరీబు కుటుంబంలో ఇంత పేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు 16 కోట్ల రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 16 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవాళ 16 కోట్ల రూపాయలని మనము 16 కోట్ల రూపాయల లెక్క కాకుండా ఒక నిండు 100 ఏళ్ల జీవితం లెక్క గనక చూస్తే, ఒక చిట్టి తల్లి ప్రాణంతో మనం గనక పోలిస్తే 16 కోట్లు చాలా తక్కువే. ఖచ్చితంగా మనం అందరం అనుకుంటే, మీరందరూ కూడా వీడియో చూసినటువంటి మిత్రులు అందరూ కూడా అనుకుంటే, మీరందరూ కూడా వీడియోలని స్టేటస్ లో పెట్టి మొత్తం కూడా మీకు సంబంధించి, అంటే మీరు డబ్బు లేకపోయినా పర్లేదు, ఒకవేళ చాలా మందికి డబ్బులు లేకపోయినప్పటికీ మీ అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజీలు ఉన్నాయి, ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి. సో మీరు అందరూ చేయాల్సిందల్లా ఒక్కటే, డబ్బు లేకున్నా పర్లేదు కానీ ఆ పునర్వికశ్రీ తల్లికి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక వీడియో తీసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టండి. సోషల్ మీడియా మొత్తం కూడా దద్దరిల్లిపోయే విధంగా వైరల్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా ఒకరు ముందుకు వస్తారు, దాతలు ఎవరైనా కూడా స్పందించి తనకు సాయం చేస్తారు. ఆ చిట్టి తల్లి ప్రాణాలతో బయటకు వస్తుంది. తను కూడా మనందరితో పాటు, మన పిల్లలతో పాటు తను కూడా చక్కగా
చిట్టిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆడుకుంటుంది, పాఠశాలకు వెళ్తుంది, తను కూడా సాధారణంగా జీవితం కొనసాగిస్తుంది. సో అందరికి ఉండొచ్చు, అంటే ఇంత పెద్ద వ్యాధి సోకింది కదా, మరి ఏంటి పరిస్థితి, కోలుకుంటుందా కోలుకోదా, ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. దీనికే ఏదైతే తనకు వచ్చినటువంటి వ్యాధి స్పినల్ మస్కులర్ అట్రోపీ అనేటటువంటి వ్యాధి ఉన్నదో, సో దానికి జోలోజెన్స్మా అనేటటువంటి ఒక ఇంజెక్షన్ ఉంది. సో ఆ ఇంజెక్షన్ కూడా మన దగ్గర లేదు, ఫారెన్స్ నుంచి ఇక్కడికి తెప్పియాలట. సో ఆ ఇంజెక్షన్ కు 16 కోట్ల రూపాయలు కావాలి. సో అంత ఖరీదు అమౌంట్ అయితే ఖచ్చితంగా దాన్ని తెప్పించి పాపకి ఇవ్వచ్చు అని చెప్పేసి డాక్టర్స్ వైద్యులు చెప్తా ఉన్నారట. ఆ దానికి కూడా సమయం ఇచ్చారు, సంవత్సరంన్నర సమయం. సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపు తనకు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఒకవేళ ఆ ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఆ తల్లి ప్రాణంకి ఇవాళ ఆ చిట్టి తల్లి పునర్వికశ్రీ అనేటటువంటి చిన్ని తల్లి తన ప్రాణంతో ఒక పోరాటం చేస్తూ ఉంది. తన ప్రాణంతో ఒక పోరాటం చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా 16 కోట్లు అంటే మన దేశ జనాభానే 100 కోట్లకు పైగా ఉన్నాం, 150 కోట్ల దగ్గర ఉన్నాం. సో మనం తలా 1 రూపాయి వేసిన తల్లి బ్రతుకుతుంది, మనందరితో పాటు సాటి మనిషిగానే తను కూడా ముందుకు వెళ్తుంది, జీవనం కొనసాగిస్తుంది, మంచి భవిష్యత్తు ఉన్నది. చిన్న తల్లి కదా, 7 నెలలు. సో అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులందరికీ కూడా నేను వేడుకుంటా ఉన్నా, చేతులు జోడించి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, బండి సంజయ్ గారికి కానీ, కిషన్ రెడ్డి గారికి కానీ, ప్రతి ఒక్కరు కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఎవరైనా సరే మీరు ముందుకు రండి దయచేసి. ఇవాళ మీ అందరి అండదండలు, మీ అందరి దీవెనలు, మీ అందరి ఆర్థిక సహాయాలు పునర్వికశ్రీ ఏదైతే చిట్టి తల్లి ఉన్నదో తనకు అవసరము. 16 కోట్ల రూపాయలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎందుకంటే పెద్ద కుటుంబాలు, అంటే కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా 16 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది. సో మరి ఇక్కడ పునర్వికశ్రీకి ఆ తల్లి కుటుంబం చాలా పేద కుటుంబము, రెక్కాడితే గాని డొక్కాడదు, మంగళి షాప్లో కటింగ్ చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. అంతంత మాత్రమే, తనకు వచ్చే డబ్బులు కూడా ప్రతిరోజు అంతంత మాత్రమే. సో దాంతో ఇంట్లోకి నిత్యావసర సరుకులు తీసుకురావడం, అదేవిధంగా పునర్వికశ్రీకి మందులు తీసుకురావడం, సో దీనికే సరిపోతా ఉన్నాయి ఆ డబ్బులు. ఇంకా కొన్ని రోజులలో అయితే దారుణం, వీటికి కూడా ఆ సురేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి సంపాదించినటువంటి డబ్బులు సరిపోక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకు వచ్చేటటువంటి డబ్బుల్లోనే కాస్తో కూస్తూ అందులోనే జీవనం కొనసాగిస్తా ఉన్నారు. సో ఒక్కసారిగా డాక్టర్స్ 16 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జోలోజెన్స్మా అనేటటువంటి ఇంజెక్షన్ ఈ చిట్టి తల్లికి ఇస్తేనే ఆ తల్లి మళ్ళీ తిరిగి ప్రాణాలతో బయటపడుతుంది, తల్లి మళ్ళీ తిరిగి కొత్త జీవితాన్ని చూస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ ఒక్కసారిగా చెప్పగానే వాళ్ళు చేతులు జోడించి అందరినీ కూడా వేడుకొని నమస్కరించి కన్నీరు మున్నీరు అవడం తప్ప వాళ్ళకు వేరే దారి లేదు, వేరే మార్గం లేదు ఆ తల్లిదండ్రులకు. వాళ్ళకే కాదు ఎవరికైనా కూడా 16 కోట్ల రూపాయలు అంటే అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాము? అంత బడ్జెట్ ఎక్కడ, అంటే అంత డబ్బులు ఎక్కడ ఉంటాయి? సో మనం అందరం కూడా ఇవాళ మనుషులం కాబట్టి, మానవత్వం అనేది మనకు ఉన్నది కాబట్టి, సాటి మనుషులు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా మీరందరూ కూడా వీలైతే డబ్బులు వేయండి. లేదు ఒకవేళ మీతో కాదనుకుంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో మీరందరూ కూడా వాట్సాప్ స్టేటస్లు పెట్టండి. అడ్డమైనటువంటి పనికి మాలినటువంటి స్టేటస్లు కాకుండా ఇటువంటి పనికొచ్చే స్టేటస్, అంటే మీరు కనుక దీన్ని స్టేటస్లు పెట్టి మీ సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఆ చిట్టి తల్లికి ప్రాణమైన బ్రతుకుతుంది కదా, ఎవరో ఒకరు స్పందిస్తారు కదా. మీరందరూ కూడా పెడితే సోషల్ మీడియా మొత్తం కూడా దద్దరిల్లిపోతే ఆ చిట్టి తల్లికి కనీసం ఎవరో ఒకరు దాతలు ముందుకు వస్తారు, సాయం చేస్తారు. కాబట్టి మనం ఆలోచన చేయాలి, సాటి మనిషి కష్టంలో ఉన్నారు, ఒక చిట్టి తల్లి ప్రాణాలతో పోరాడుతూ ఉన్నది బెడ్ పైన అనేది మనం గుర్తుపెట్టుకొని, సో మన బిడ్డనే అనుకొని, మన చిట్టి తల్లి అనుకొని అందరం కూడా ముందుకు వచ్చి అందరం కూడా ఆలోచన చేస్తే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఆ తల్లి బతికి బయటపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరూ కూడా దయచేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ చేయండి, ఇంకా కూడా ఎంత వీలైతే అంత ఇంకా వైరల్ చేయండి. అదేవిధంగా రాజకీయ నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, మీరందరూ కూడా ప్రజలకు హామీలు ఇవ్వడము అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇటువంటి వాళ్ళకు దయచేసి అండగా ఉండాలి. మీరందరూ కూడా ఇటువంటి వాళ్ళకు భరోసాని ఇవ్వాలి. ఇటువంటి వాళ్ళకు మొన్న గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16 కోట్ల రూపాయలు ఇదే, అంటే సేమ్ ఈ టైపే ఒక వ్యాధి వస్తే అప్పట్లో కూడా చేయించండు. సో ఇట్లనే ఎవరొకరు ముందుకు వచ్చి ఈ చిట్టి తల్లికి కూడా అదే మాదిరిగా
దయచేసి ఆదుకోండి, దయచేసి ఈ చిట్టి తల్లి ప్రాణాలని కాపాడండి, మీ అందరిని కూడా వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న పేద కుటుంబము, రెక్కాడితే గాని డొక్కాడదు, వాళ్ళకు చాలా చాలా పేద కుటుంబం నుంచి ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారంటే, ఎన్ని రకాలుగా కష్టపడతా ఉన్నారంటే, ఆ చిట్టి తల్లి మందులకు కూడా వాళ్ళకు డబ్బులు సరిపోవట్లేదు, వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులు ఆ తల్లికి కనీసం మందులకు కూడా సరిపోవట్లేదు. కాబట్టి అందరం కూడా ఆలోచన చేయాలి, సమాజం అంతా కూడా ఉన్నాము మనం, దాదాపు 150 కోట్లకు పైగా ఉన్నాం మనం. సో ఇంత జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఒక చిన్నారి తల్లి ప్రాణం కోసం ఇవాళ తను పోరాడుతూ ఉంటే మనం అందరం కూడా ముందుకు రావాలి, ఐక్యమైత్యం అవ్వాలి, అందరం కూడా చేతులు బిగించి ఆ తల్లి కోసం తలా 1 రూపాయి వేసినా కూడా ఆ తల్లి బతుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను నా వంతుగా నా తరపు నుంచి, మా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక తరపు నుంచి వేడుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా తనకు ఏదైతే ఇంకా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది కూడా పాదయాత్రలు చేస్తా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు రోడ్డుల పైన నడుస్తూ మొత్తం కూడా ఎండనక ఏమి చూడకుండా వాళ్ళు డబ్బాలు పట్టుకొని ఈ తల్లి కోసం విరాళాలు సేకరిస్తా ఉన్నారు, డబ్బులు జమ చేస్తా ఉన్నారు ఈ తల్లి ఇంజక్షన్ల కోసం. సో ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు నిజంగా చాలా మంచిగా అనిపించింది, చాలా గర్వంగా అనిపించింది. మానవత్వం బ్రతికే ఉన్నది మనుషుల లోపల, ఇంకా కూడా ఒకరికొకరు ఇంకొన్నాళ్ళు ఇదే విధంగా చూసుకుంటారు, మంచిగానే ఉంటారు అనిపిస్తా ఉంది. సో నేను ఎవరైతే ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మీ అటువంటి వ్యక్తులు ఇట్లా ముందుకు రావడం వల్ల ఇవాళ తల్లి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. సో మీరు ముందడుగు వేశారు, మీ ముందడుగు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు వేసినటువంటి అడుగు ఖచ్చితంగా విజయవంతంగా తల్లి ప్రాణాలు మళ్ళీ తిరిగి, అంటే అందరితో పాటుగానే అందరు పిల్లలు ఆడుకుంటున్నట్టుగానే తను కూడా తిరిగి కోలుకోవాలి. తన ఇంజెక్షన్ డబ్బులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందరం కూడా సేకరించి ఆ తల్లికి ఆ ఇంజెక్షన్ ఇప్పించాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రతిదీ కూడా మాట్లాడుకుందాం. అంతటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా మీ అందరి తరపున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.